అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చాలండి. ప్రియమైన వాళ్ళారా, ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఈ మాట ఎవరితో చెప్తున్నారు అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘముతో ఈ మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రికలో సంఘాన్ని కొనియాడుచు, సంఘాన్ని పొగుడుతూ పౌలు అంటున్నటువంటి చెప్పినటువంటి మాట ఇది. ఏమని అంటున్నాడు? మీరు ఏ కృపావరమునందు కూడా లోపము లేని వారిగా మీరున్నారు. అంత మాత్రమే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు మీరేం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు అని సంఘానికి పిల్లరా అభినందన తెలియచేస్తూ, సంఘాన్ని మెచ్చుకుంటూ పౌలు గారు ఈ మాట వాడారు. పిల్లరా, ఒక సంఘ కాపరి సంఘాన్ని గురించి మాట అనడం నిజంగా ఎంత సంతోషం అండి కదా. అందరు ఇక్కడే ఉన్నారా? ఓకే. ప్రియమైన వాళ్ళరా, ఒక సంఘ కాపరి తన సంఘాన్ని గురించి తాను పిల్లరా ప్రయాసపడి సిద్ధపరిచినటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి మాట్లాడుతూ సాక్ష్యమిస్తూ ఏమంటున్నాడంటే, మీరు ఏ కృపావరమునందు కూడా లోపము లేని వారుగా, అంటే అన్ని రకాల కృపావరాలు మీరు పొంది ఉన్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఈ కృపావరాలు ఈ లోకంలో మీరు పొంది ఉండడం మాత్రమే కాకుండా రాబోతున్న దినాలలో దేవుని యొక్క ప్రత్యక్షత కోసం, ప్రత్యక్షంగా ఆయన్ని చూడడం కోసం, ఆయన రాజ్యంలో చేరడం కోసం మీరందరూ ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తూ ఉన్నారు అని సంఘాన్ని పిల్లరా కొనియాడుతూ చెప్తున్నటువంటి మాట ఇది. దేవునికి స్తోత్రం. నిజమే పిల్లరా, ఈరోజు ప్రతి సంఘ విశ్వాసి కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనుని చేతను ఈ విధంగా పిల్లరా కొనియాడబడడం చాలా అవసరం. సంఘ విశ్వాసులకు ఆ కోరిక, ఆశ ఉండాలి. కొరింథీ సంఘములో ఉన్నటువంటి పట్టణం పిల్లరా ఈరోజు క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా సాదృశ్యంగా ఉంది. ఆ సంఘాన్ని మోడల్గా తీసుకుంటే మనం చాలా ప్రయోజనకరంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, పౌలు ప్రత్యక్షత కోసం ఎదురు చూడటం అంటే దేవుణ్ణి చూడాలి, దేవునితో ఉండాలి అనేటువంటి అభిలాష, కోరిక ఈరోజు మనకు ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడుతుందనంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనాన్ని చూడగలిగితే, దేవుని ప్రత్యక్షత విషయం ముందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రత్యక్షత ఉన్నటువంటి దినాలలో రాజైన ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడట. దేవునికి స్తోత్రం. అంటే ప్రత్యక్షత ఉన్నప్పుడు రాజైన ఉజ్జియా దేవుడిని ఆశ్రయించాడు. ఆశ్రయించినంత కాలము దేవుడు రాజైన ఉజ్జియాకు నెమ్మది కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆనాటి దినాల్లో దేవుని ప్రత్యక్షత ఆ యొక్క రాజైన ఉజ్జియాకు ఎలా లభించింది అని అంటే, ఆ పై వచనాన్ని చదువుకుంటే, 4వ వచనాన్ని చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం. రాజైనటువంటి ఉజ్జియా తన తండ్రి అయినటువంటి అమజ్యా యొక్క చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి అతడు యథార్థంగా ప్రవర్తించాడు. అతడు యథార్థంగా ప్రవర్తించిన కారణం చేత రాజైన ఉజ్జియాకు దేవుని ప్రత్యక్షత లభించింది. దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రత్యక్షంగా అనుభవించినటువంటి రాజైన ఉజ్జియా దేవుని మీద పూర్తిగా ఆధారపడగలిగాడు. దేవుడి ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈనాటి దినాలలో కూడా సంఘము దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. చెప్పండి, సంఘము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూచేటువంటి వారిగా ఉండాలి. ఈరోజు మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. కొందరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు, కొందరు వివాహం కోసం ఎదురు చూస్తున్నారు, కొందరు ఈ లోక సంబంధమైనటువంటి సమస్యల నుంచి విడుదల కొరకు
కొందరు అనారోగ్యం పోయి ఆరోగ్యం రావాలని, ఇలా రకరకాలైనటువంటి వాటి కోసం ప్రజలందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఎగ్జామ్స్ పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేసారు. ఇక రేపు 17వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయిపోతున్నారు. ఇవి రాసేసిన తర్వాత ఎదురు చూస్తూ ఉంటారు. దేనికోసం? రిజల్ట్స్ కోసం. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడి నుంచి చదువుకునే బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యములో ఉన్న వారి వరకు కూడా అందరూ ఎదురు చూస్తూనే ఉంటారు ఈ లోకంలో ఉన్నంతకాలం. ప్రియులారా, మొన్న ఒక పెద్ద ఆయన అన్నాడు, ఇక నేను ఎదురు చూస్తూ ఉన్నాను బాబు ఎప్పుడు వస్తుందా అని. నేను అన్నాను, ఎప్పుడు వస్తుందంటే మామగారు ఎక్కడికైనా వెళ్ళారా అన్నాను. మామగారి కోసం కాదండి, చావు కోసం అన్నాడు ఆయన. దేనికోసం అట? చావు కోసం. మామగారు వచ్చినా పర్లేదు, ఆ కూతురు దగ్గర ఉన్నా పర్వాలేదు, కానీ నేను చూసేది మామగారి కోసం కాదు, నేను దేవుని యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకెందుకు బాబు ఉండి అని ఆయనకున్న వేదనంతా తెలియజెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొడుకులైతే మన కొడుకులే కానీ కోడలు మన కోడలా పిల్లరా. ఇక అక్కడి నుంచి ఒక అర్ధగంట సమయం చాలా విషయాలు చెప్పాడు. నా కొడుకు మంచోడే కానీ ఆమెను కావాలని నేను చేసుకున్న తర్వాత ఆ కోడలు నా కొడుకుని ఇలాగా మార్చింది పిల్లరా. కనుక వాళ్ళ మధ్యన గొడవలెట్టడం నాకు ఇష్టం లేక, దేవుడు పిలిపొస్తే నేనే పోదాం, వాళ్ళే ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయ్యా అని నాతో తన బాధ అంతా కూడా వెళ్ళగొక్కి పిల్లరా కొంచెం బాధపడ్డాడు. పిల్లరా, ఆ కోడళ్ళను కూడా దేవుడు ఆశీర్వదించును గాక, హల్లెలూయా. పిల్లరా, కనుక దేవుని బిడ్డలమైన మనందరం కూడా గమనించాలి, దేవుని యొక్క ప్రత్యక్షంగా, అంటే ప్రత్యక్షత అంటే ఆయన్ని ప్రత్యక్షంగా చూడడం, హల్లెలూయా. ఆయన ప్రత్యక్షంగా ఆయనతో కలిసి ఉండడం పిల్లరా, ఇది గొప్ప అనుభూతి. మానవ జన్మెత్తిన మనందరం కూడా క్రీస్తు రక్తంతో కడగబడి ఈరోజు పరోక్షంగా ఆయన చూస్తూ ఉన్నాం, కానీ ఒక్కరోజు ఆయన్ని ప్రత్యక్షంగా చూడబోతున్నాం, హల్లెలూయా. నమ్మిన వారందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మనం ఆయన్ని పరోక్షంగా ఆయన వాక్యాన్ని చూస్తున్నాం, వాక్యములో దేవుణ్ణి చూస్తున్నాం. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. కనుక వాక్యములో దేవుణ్ణి చూస్తున్నాం, ఆయన కార్యాలలో దేవుణ్ణి చూస్తున్నాం, ఆయన చేసిన కార్యాల గురించి సాక్ష్యం చెప్పే వారి యొక్క సాక్ష్యంలో దేవుణ్ణి చూస్తున్నాం, దేవునికి ఘనతను చూస్తున్నాం పిల్లరా. కానీ ఒక్కరోజు ప్రత్యక్షంగా ఆయన చూడబోతున్నాం, హల్లెలూయా. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు అందరూ ఏ స్థాయికి ఎదిగిపోయారు వాళ్ళనంటే, ఇహలోక సంబంధమైనటువంటి వాటి నుంచి వెతికేటువంటి స్థితిలో నుంచి వారు దేవుని యొక్క ప్రత్యక్షత చూసే స్థాయిలోకి ఎదిగిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది పిల్లారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుని యొక్క ప్రత్యక్షతను పిల్లారా కళ్ళారా చూశాడంట. యోహాను భక్తుడు పద్మాస దీపములో పరవాసిగా ఉండి ప్రభు దినమందు ఆత్మవశుడినై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. దేవునికి స్తోత్రం. యోహాను పిల్లరా ఆయన్ను ప్రత్యక్షంగా చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆయన్ని దర్శనములో పిల్లరా దేవుని చేత అతడు పిల్లరా పరవాసిగా మార్చబడి ఆ దర్శనములో దేవుడిని స్పష్టంగా చూశాడంట. అక్కడ చూసినట్లయితే దేవుడిని ఇలా వర్ణిస్తూ ఆ క్రిందకు అలాగా మీరు తర్వాత చదువుకుంటే ఆయన చూడలేక బోర్లా పడిపోయాడట. దేవునికి స్తోత్రం.
అంటే అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత స్పష్టంగా వారు చూడగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఒకరోజు దేవుణ్ణి ముఖాముఖిగా చూడబోతూ ఉన్నాము. స్తోత్రం చెబుదామా? అయితే ఎవరు చూస్తారు? చూడాలనే ఆశతో ఎదురు చూసేవారు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. చూడడానికి కావలసిన అర్హత సాధించిన వారు చూడగలుగుతారు.